ఈరోజు 20 కేజీలు కేక్ కటింగ్ చేయడం జరిగినది. అలాగనే ఈరోజు మనకు కాదు ఈ ప్రపంచ దేశాలకే పండగ రోజు ఈరోజు. ఎందుకంటే పండగ అనేది కొందరు చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, కానీ అంబేద్కర్ పుట్టినరోజు అంటే ప్రపంచం కాదు. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు రైల్వే కోడూరులో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఆనందంతో ఆనందంగా సంతోషంగా ఆయన జయంతి జరుపుకోవడం చాలా ఆనందకరం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటున్నారంటే కారణం ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం ఎంతో గొప్పతనం. మహిళలకు చట్టసభల్లో హక్కు కల్పించడంలో కానీ, విద్యా వైద్యంలో కానీ ప్రపంచాన్ని ముందుకు తీసుకుని పోవాలా, మన దేశాన్ని ముందుకు తీసుకుని పోవాలంటే ఏ విధమైనటువంటి చట్టాలు ఉంటే బాగుంటుందో అని ఆనాడు ఆయన అత్యంత మేధస్సుతో రచించినటువంటి భారత రాజ్యాంగం గొప్పతనం ఈరోజు మనందరం గుర్తు చేసుకోవడం సంతోషకరం. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడినారంటే వారి వెనక చూసిన ఆయన కష్టము, ఆయన ఫలితాలన్నీ కూడా అనిపిస్తున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకుంటున్నారు. రాబోయే తరాలకందరికీ కూడా భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ చూపిన బాటను అనుసరించి నడిస్తే రాజ్యాంగం సుభిక్షంగా ఉంటుంది, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అందరినీ కోరుకుంటూ జై భీమ్ తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జై.